చాలామంది ఎంప్లాయీస్ చేసే కంప్లైంట్ చెప్తాను మీకు. ఒక 10 మందో, 50 మందో, 100 మందో, ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉన్న ఎనీ ఇన్‌స్టిట్యూషన్ కంప్లెయింట్ చేసేది ఎంప్లాయీస్ 2 ఉంటాయి నాకు తెలిసి. ఎప్పుడు ఎంప్లాయీస్‌కి 2 ఉంటాయి. ఒకటి, నేను చేస్తున్న పనికి తగ్గ శాలరీ రావట్లేదనేది ఉంటుంది. 2, నేను ఈ పని కాదు ఇంకొక పని అయితే అద్భుతంగా చేస్తాను, ఏంటో మా సార్ ఎప్పుడు నాకు ఈ పని ఇస్తాడు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు కూడా మేనేజర్, లీడర్ లాంటి వాళ్ళు, దీన్ని క్రికెట్ మ్యాచ్తో పోలిస్తే క్రికెట్లో కెప్టెన్ లాంటి వాళ్ళు ఎప్పుడు ఎవరిని బ్యాటింగ్కి పంపించాలి, ఎప్పుడు ఎవరిని ఫీల్డింగ్కి పంపించాలి, ఏ ఫీల్డింగ్లో పెట్టాలి, అదేదో నాకు టెర్మినాలజీ తెలియదు కానీ మొత్తం మీద బౌలింగ్ ఎవరి చేత చేయించాలి ఇలాంటివి, అంటే ఎవరి చేత ఎప్పుడు ఎక్కడ ఏ పని చేయించాలో తెలియడం కెప్టెన్కి తెలుస్తుంది, ఎంప్లాయీకి తెలియదు. ఎందుకంటే కెప్టెన్ గట్టు మీద కూర్చొని లేదా చాలా ఫోర్సైట్గా చూస్తూ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా మూమెంట్ తీసుకోవాలో తెలిసిన వాడు కెప్టెన్ లేదా మేనేజర్ లేదా ఎంప్లాయర్. తన పరిధిలో తన పనిని తాను చేయగలిగిన వాడు ఎంప్లాయీ. అందుకని ఎంప్లాయీకి తెలియని చాలా విషయాలు ఎంప్లాయర్కి తెలుస్తాయి. అలానే కొంతమంది ఎంప్లాయర్స్కి ఎవరి చేత ఏ పని చేయించుకోవాలో తెలియదు, అది వేరే కథ. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, మన ఎంప్లాయర్ మనల్ని పట్టించుకోవట్లేదంటే అర్థం మనకి సరైన పని ఇవ్వట్లేదని మనం భావిస్తున్నామంటే అర్థం కొంతవరకు ఆయన తప్పేమో నాకు తెలియదు, కానీ చాలా వరకు మన తప్పే. మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కావచ్చు, మనం ఉన్న పనిని ప్రేమించక పోవడం కావచ్చు, ఇచ్చిన పనిని బాగా చేస్తే అప్పుడు కొత్త పనిని ఇస్తాడే అన్న నమ్మకం మనకి, ఆశావహ దృక్పథం మనకి లేకపోవడం కావచ్చు. అన్నిటికన్నా ఇంపార్టెంట్, అసలు మనం ఈ పనినే శ్రద్ధగా చేయకపోకుండా, పైగా చేయకుండా, ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఏదేదో మాట్లాడడం కావచ్చు. మనల్ని మనం మార్చుకుంటూ ముందుకెళ్ళడం గొప్ప వ్యక్తిత్వ వికాసం. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.